భారత్కి అభివృద్ధిలోనే కాదు ఆపన్న సమయంలోనూ ఆదుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన మాట ఇప్పుడు నిజం చేసి చూపించబోతున్నారు. రక్షణ రంగంలో సహకారం, ఆయుధాల విక్రయం చేస్తున్నట్లే ఇరాన్ యుద్ధంతో ఏర్పడుతోన్న సంక్షోభంలో చమురు సరఫరా చేస్తామంటూ భారత్కి భరోసా ఇచ్చారు. దీంతో వార్ ఎఫెక్ట్ మన మీద పడకుండా తీసుకునే చర్యల్లో ఇది మొదటిదిగా భావించడంతో పాటు అనవసర ఆందోళనకి బ్రేక్ పడినట్లయింది. ఇండియాకి అండగా పుతిన్, ఎక్స్ట్రా క్రూడ్ ఆయిల్ పంపేందుకు ఓకే చెప్పిన రష్యా, ఇరాన్ వార్ నేపథ్యంలో మరోసారి బయటపడిన బంధం, గతేడాది చివరలో భారత పర్యటనకొచ్చిన రష్యా అధ్యక్షుడు మన దేశం అభివృద్ధి చెందడానికి ఏది అవసరమో అదంతా సాయం చేస్తామని చెప్పారు. రక్షణ రంగం, టెక్నాలజీ, ఇంధన రంగంలో ఒప్పందాలతో పాటుగా దశాబ్దాల అనుబంధాన్ని మరింత దృఢపరుస్తున్నట్లు చెప్పారు. అప్పుడేదైతే చెప్పారో సరిగ్గా అలానే ఇప్పుడు గల్ఫ్ సంక్షోభంలో భారత్ చిక్కుకోకుండా రంగంలోకి దిగారు. భారత్కి అవసరమైన ముడి చమురును సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఇంధన సరఫరాలు, ధరలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు చమురు సరఫరాలో ఏదైనా అంతరాయం ఏర్పడితే మద్దతివ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా సంకేతాలిచ్చింది. గల్ఫ్ సంక్షోభం కారణంగా ఇంధన సరఫరాకు అవాంతరం ఏర్పడితే భారత్కు సాయం చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని ప్రకటించగా ఈ మేరకు రైటర్స్ ఓ కథనం ప్రచురించింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరుతో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, వాణిజ్యం, నౌకల రవాణా, ఇంధన మార్కెట్లపై ప్రభావాన్ని భారత్ నిశితంగా గమనిస్తున్న వేళ రష్యా నుంచి ఈ భరోసా రావడం బిగ్ రిలీఫ్ గా చెప్పాలి. రష్యా నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ ను శుద్ధి చేసి వాటిని వేరే దేశాలకు భారత్ ఎగుమతి చేస్తోంది. ఇందులో 3వ వంతు పెట్రోల్, 4వ వంతు డీజిల్ విదేశాలకు వెళుతున్నాయి. దేశీయ గ్యాస్ అవసరాల్లో దాదాపు 85% దిగుమతి చేసుకుంటుండగా ఎక్కువ మొత్తం గల్ఫ్ నుంచి హర్మోజ్ జలసంధి ద్వారా ఇండియాకు చేరుతోంది. అక్కడ నుంచి సరఫరా నిలిచిపోతే ప్రస్తుతం ఉన్న గ్యాస్ నిల్వలు కొద్ది రోజుల వరకు సరిపోతాయి. అయితే ఈ నిల్వ పెట్టిన చమురు అయిపోతే ఏంటనే ఆందోళన కొందరిలో కలుగుతోంది. చమురు నిల్వలనేవి రోజువారీ దిగుమతి చేసుకునేవే తప్పితే అవేదో బావుల్లో ఇంకిపోయేవి కాదు. ప్రతిరోజు భారత్ ఇంకా చమురు దిగుమతి చేసుకుంటూనే ఉంది. ఇప్పుడు హర్మోజ్ నుంచి ఆగిపోయినా వేరే మార్గంలో చమురు భారత్కి సరఫరా అవుతూనే ఉంటుంది. ఆ విషయం గ్రహించకుండా సోషల్ మీడియా కథలు నమ్మి వామో నిజంగానే మన దగ్గర పెట్రోల్, గ్యాస్ దొరకదేమో అని ఆందోళనలో పోవటం దండగా దేశీయ అవసరాలకు సరిపడే ఆయిల్ సరఫరాలో 40% హర్మోజ్ జలసంధి ద్వారా, మిగతా 60% ఇతర మార్గాల ద్వారా అందుతోంది. కాబట్టి మన దేశానికి చమురు విషయంలో ఆందోళన అనవసరం. అయినా ఇప్పుడు రష్యా తాజా భరోసాతో ఆ ఆందోళన అస్సలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారత ఇంధన సంస్థలు ప్రస్తుత ఒప్పందాల ప్రకారం రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంటూనే ఉన్నాయి. ఇది దేశీయ ఇంధన అవసరాలకు అదనపు నిల్వలను అందిస్తుంది. గల్ఫ్ వార్తో క్రూడ్ ఆయిల్ సరఫరాకి అంతరాయం ఏర్పడినా డోకాలేదు. ఇలాంటి యుద్ధాలను ఊహించి అని చెప్పలేం, కానీ భవిష్యత్తులో ఎలాంటి సమస్యలనైనా అధిగమించేందుకే భారత్ క్రూడ్ ఆయిల్ నిల్వలను పెంచుకుంటోంది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తగినంత ఇంధన నిల్వలను దాచిపెడుతున్నాయి. ఇలాంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు నిల్వలను వినియోగిస్తాయి. మరోవైపు దేశవ్యాప్తంగా సరఫరా పరిస్థితి, ఫ్యూయల్ స్టాక్ పరిశీలన కోసం కేంద్ర పెట్రోలియం శాఖ ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఈ సమయంలో క్రూడ్ ఆయిల్ రేటు 15% పెరిగి $85లకు చేరగా యుద్ధం మొదలైన 5-6 రోజుల్లోనే 20% పెరగడం గమనార్హం. అలానే ఐరోపాలో సహజ వాయువు ధరలు దాదాపు 50% పెరిగింది. దీనికి కారణం సౌదీ అరేబియా ప్రభుత్వ సంస్థ ఆరామ్కోకు చెందిన అతిపెద్ద చమురు శుద్ధి ప్లాంట్ రాస్ తనూరా, ఖతార్లో గ్యాస్ ప్లాంట్ పై ఇరాన్ దాడితో తాత్కాలికంగా మూసేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రవాణా స్తంభించి ఇంధన సరఫరా కుప్పకూలే ప్రమాదం ఉంది. హర్మోజ్ మీదుగా వచ్చే నౌకల రవాణా, బీమా ఛార్జీలు పెరుగుదలతో అదనపు ఖర్చులు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ప్రభావం చూపనున్నాయి. ఈ గొలుసుకట్టు ప్రభావం నుంచి భారత్కి రక్షణగా ఏదైనా నిలవనుందంటే అది రష్యా భరోసా మాత్రమే. అయితే ఇక్కడ కాస్త ధర ఏదైనా పెరుగుతుంది తప్ప బయట ప్రచారం సాగుతున్నట్లుగా క్రూడ్ ఆయిల్, తద్వారా పెట్రోల్, డీజిల్ కొరత మాత్రం చోటు చేసుకోదు.